అయిపోయిందమ్మా. ఏడకమ్మా, ఎందుకు ఇలా మొండి పట్టుపడుతున్నావు? ఏంటమ్మా? ఏమైందో? బుజ్జి ఏడుస్తోంది. వుడ్ బోర్డ్ గ్రైప్ వాటర్ ఇవ్వు. నా చిన్నతనంలో నేను ఇక్కడ నాన్న అవస్థ పడుతున్నా. ఆఫీస్కి టైం అయిపోతుంది. ఆఫీస్కి టైం అయితే ఏంటి? బుజ్జి ఏడుస్తోందండి. ముందు దాన్ని దింపు, ఉప్మా పాయసం అయిపోతుంది. అయ్యో రామా, మీ నాన్నలాగా విసిగించుకే. జానకి త్వరగా రా, 7:30 బస్ వచ్చేసింది. టిఫిన్ బాక్స్ ఎక్కడ? అయ్యో నేను ఈ పక్కనే పెట్టానే. చెప్పాలి చోటు మార్చకండి అని. సాయపడమంటే టిఫిన్ పెడుతున్నారేమిటి? ఇందులో వేయండి. అబ్బా, ఏమిటిలా అంటుకుపోయింది? రవ్వ మాత్రం వేసేసి నీళ్లు పోయడం మర్చిపోయావా? టిఫిన్ బాక్స్ లో పెట్టడానికి ఇంత కష్టంగా ఉంది, ఇక లంచ్ లో ఎలా తినడం కష్టమే. అవును, మీరు తినడం గురించి ఆలోచించండి. అది చేసి పెట్టడానికి నేనెంత కష్టపడి ఉండాలి? ఊరికే నష్టపెట్టకండి. మీ నాన్నని విసిగించకుండా బుద్ధిగా ఉండాలి. అమ్మకి టాటా చెప్పు. ఏమండి, ఎలక్ట్రిక్ బిల్ కట్టేయండి. ఆ తర్వాత ఆ బాత్రూమ్ లో స్విచ్ తాగితే షాక్ కొడుతుంది, జాగ్రత్త వేసుకోండి. అవన్నీ నేను చూసుకుంటాను. ఇదిగో టిఫిన్ బాక్స్ పట్టుకో. దోసపిండి అలమార్లో పెట్టాను, చూసుకోండి. బస్సు వెళ్ళిపోతుంది. ఏడవకమ్మా, ఈ ఆడవాళ్ళకు మాత్రమే బస్సు. ఏడి ఇంతమంది ఆడవాళ్ళు నించొని ఉన్నాం, డబ్బులు వేసిపోతున్నాడు. ఆడవాళ్ళకి మాత్రం బోర్డు ఒకటి బస్సుకి. బస్సేనమ్మా, ఆడవాళ్ళకి మాత్రం. తోలేదు మగాడేగా, అందుకే వెళ్ళిపోయాడు. ఏ రోజు మన ఆడవాళ్ళు డ్రైవర్లుగా వస్తారో అప్పుడే ఆడవాళ్ళకి మాత్రం. ఆడది అంటే ప్రాణం లేని బొమ్మ బొమ్మ, ఆడది అంటే ఆశలు లేని జన్మ జన్మ. దేవుడు డబ్బులు చెప్తే ఇంకో అని అట్టుకోండి, చూస్తా ఊరుకుంటారేంటి? ఈ కేంద్రాన్ని మర్యాద ఇచ్చేదే. డబ్బులు అటుకుపోతున్నా, నీ కాళ్ళు చేతులు పడిపోకుండా ఉంటాయా? ఇచ్చి అనవసరమైన మాటలు 4 తగిలిస్తే ఆడే తీసేస్తా. నందెందుకమ్మా కొట్టావు? అన్నట్టుకోమనిగా చెప్పాను, కొట్టమనేటి. దొంగనాయాలు కొడితే నీకేంటమ్మా? ఎవడయ్యా దొంగనాయాలని చెప్పింది? నాకు తాళి కట్టి మోడి నా కళ్ళ ముందు కొడితే వాళ్ళకుంటాను అనుకుంటున్నావా? పోవయ్యా, ఏటా చూపెట్టి పో. ఆ పరుగేటి ఉండి ఇచ్చి అంత చూస్తున్నారా? ఇచ్చిమన్నాను కదా. డబ్బులు తీసింది. ఇదేటిది? ఉండికి రెక్కలొచ్చి నీ లుంగిలో దూర్పోనాదా? ఆడది అంటే ఈ దేశంలో అలుసా అలుసా, ఆడది అంటే చాకిరి చేసే బానిస బానిస. అప్పుడే చదివాడు, పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏం కంపెనీరా? ఆర్కే లిమిటెడ్. ఏదో కంపెనీ, 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు. ఇదేరా పెళ్లి కూతురు, బాగా చూసుకో, తర్వాత ఇంటికి వచ్చి నన్నేం అనకూడదు. మా సత్య కూడా కంప్యూటర్ సైన్స్ చదివింది. ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూ కూడా వెళ్ళింది, కానీ వైజాగ్ లోనే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరుతుందా? అవును. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పెళ్ళైన తర్వాత ఉద్యోగం మాన్పించేయచ్చు. అలా ఏం చేయకండి. ఇప్పుడున్న ధరలకి భార్యాభర్తలిద్దరు ఉద్యోగం చేస్తేనే సంసారం గడుస్తుంది. ఇలా చూడమ్మా, మా అబ్బాయిని నేను ఊరికే చదివించలేదు, చాలా ఖర్చు పెట్టి చదివించాను. చాలా మంది వచ్చారు సంబంధం కోసమని. 60 ఇస్తాం, 70 ఇస్తామని. అదేం కుదరదు, ₹1,00,000 అయితే మాట్లాడమని చెప్పాను. మేము అనుకుంది 50నండి. ఓ 60, 70 అంటే పర్వాలేదు. ఒకేసారి 1,00,000 అంటే చాలా కష్టం అండి. అలా అంటే ఎలా అమ్మా? మీకున్నది ఒక్కగానొక్క కూతురు, ఏం చేసినా ఆ పిల్లకేగా చేయాలి. మీరు కొంచెం మా మీద దయ తెలిస్తే. అమ్మా కాస్తుండమ్మా, న్యాయంగా నేను మాట్లాడకూడదు, కానీ ఆ అమ్మకి ఏవీ తెలియదు. అందుకే మీరు అడిగినట్టు ₹1,00,000 నేను ఒప్పుకుంటున్నాను. తర్వాత ఓ 20 కాసులు బంగారం పెట్టండి. అలాగేనండి. మా వాడు ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఓ స్కూటర్ కొనిస్తే చాలా బాగుంటుంది. అలాగే. తర్వాత ఇంకేముంది, పెళ్లి ఖర్చులవే మీరే చూసుకుంటారు, నేనేం చెప్పక్కర్లేదు. తప్పకుండా, అంతే కదా. మీరు అడగాల్సినవన్నీ అడిగారు. నేను మాట్లాడవచ్చా? పెళ్లి పీటల మీద మీ అబ్బాయి మెళ్ళో నేను తాళి కట్టాలి. వార్డెన్ గారు ఉన్నారా? వారు 10 గంటలకే వస్తారు. అయ్యో, నాకు రూమ్ అలౌట్ అయ్యి ఉండాలి. అలా చెప్పండి, వారు అసిస్టెంట్ లోపల ఉన్నారు, వెళ్ళి కలవండి. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు సత్య, గుడివాడ నుంచి వస్తున్నాను. మీ లెటర్ చేరింది. రూమ్ నెంబర్ 17 తీసుకెళ్ళమ్మా. రండమ్మా. థాంక్యూ.
ఏ పాపమ్మా ఇలా రా. అయ్యా కాసింత సంతోషంగా ఉంటే చూడలేవే ఏంటి? నీకు 1,00,000 సార్లు మరీ మరీ చెప్పాను పెట్టింది పెట్టిన చోటే ఉండాలని. అక్కడున్న ఎలుకల మందు తీసి ఇక్కడ పెట్టావు, తిరిగి మళ్ళీ అక్కడే పెట్టాలి కదా. ఇదిగా సరిపోనది, ఇది నువ్వే ఎట్టేచ్చు కదా, దీనికి ఏదో పేదగా ఎగురుతున్నావే. ఏంటి పాపమ్మా తీరిగ్గా 8:30 వరకు ఊడుస్తున్నావు? మేనేజర్ రూమ్ క్లీన్ చేసావా? వెళ్ళు, ముందు వెళ్ళి క్లీన్ చేయి. ఏమైనా చూస్తే అది మార్చు అంటది, నువ్వేమో ఇది చెయ్యి అది చెయ్యి అంటావు. నాకేమో ఈ చేతిలోనే ఏంటి అన్ని పనులు ఒకేసారి చేయడానికి? ఒక్కొక్కటే చేసుకోవాలి, చేస్తున్నాను కదా, తల పగిలిపోతుంది. ఏ చూడవే, ఈయనకి పట్టిన అదృష్టం. హెడ్ ఆఫీస్ సెలక్షన్, పంచ్ కార్డు లేదు, రిటైర్మెంట్ లేదు. అంతేకాదే ఈయనకు పని లేదు, తిట్టినా వినిపించి చావదు. ఏమయ్యా కాలమాన యంత్రం సరిగ్గా పనిచేయట్లేదు, చూసుకోరాదా? ఉదయాన్నే తెలుగుతో మా ప్రాణాలు తీయకండి, వెళ్ళండి. ఇక అడుగుతారు కార్యాలయ నిర్వాహకులు వచ్చారా అని. అడగనేమిటి, అంతా వేళ విశేషం. సరిగ్గా కుట్టు. సిల్వర్ కమీజ్ కి లెంత్ ఎంత పెట్టావు? 30 ఇంచెస్ మేడం. 38 ఉండాలి. నువ్వు కుట్టింది సిల్వర్ కమీజ్ కాదు, చిన్నపిల్లల గౌను. అవును, ఇంతకీ ఎన్ని కుట్టావు? 500 పీసులు ఆస్ట్రేలియాకి. జపాన్ పంపించు, వాళ్ళ హైట్ కి సరిగ్గా సరిపోతాయి. అన్ని పీసెస్ కరెక్ట్ చేయి. సరే మేడం. ఏమమ్మా ఇది ఎగుమతి దుస్తులా లేక దిగుమతి దుస్తులా? మీ తెలివితో మమ్మల్ని చంపేకండి, వెళ్ళండి. జానకి, కంప్యూటర్ వచ్చిందా? ఈ రోజేగా కంప్యూటర్ ఇన్స్టాల్ చేసేది అనే అనుకుంటున్నాను. కంప్యూటర్ డిజైనర్ వస్తుందన్నారు, వచ్చిందా? కంప్యూటర్ డిజైనర్ వస్తుందన్నారు, వచ్చిందా? తెలీదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాధవి, కంప్యూటర్ ఇన్స్టాల్ చేయడానికి ఎవరైనా వచ్చారా? ఇప్పుడే సార్ జానకిని అడిగాను, తెలీదు అని చెప్పింది. తెలీదా? ఏం తెలీదు? కంప్యూటర్ ఆఫీస్కి వచ్చినట్టే తెలీదా? పర్చేస్ ఆర్డర్ టైప్ చేసిన నీకే తెలీదా? తెలుసు సార్. మరి ఇంకేం తెలీదు? సార్ కంప్యూటర్ కో న్యూ గర్ల్ వచ్చి. ఇవన్నీ తెలుసు, అది తెలీదు. అది కాదు సార్, మాది. ఏంటది కాదు? ఏది అడిగినా తెలీదు. నేనెవరో తెలుసా? మేనేజర్. నువ్వెవరో తెలుసా? తెలుసా అని ఒక్కసారి అడిగితే తెలీదు అని 100 సార్లు బదులు చెప్తావు. మేడం రండి రండి. ఇప్పుడు టైం ఎంత? ఐ సే వాట్ ఈస్ ద టైం? 9:30. ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? సో సారీ సార్, మా అబ్బాయికి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి రావడం లేట్ అయింది. జ్వరం అయితే లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండొచ్చుగా? సార్ ఏముంది, జీతం కట్ అవుతుంది, లాస్ ఆఫ్ పే, అంతేగా. నీ ఇష్టం సార్, వస్తా వెళ్తావు, నేనే పట్టించుకోకూడదా? పుట్టబోయే బిడ్డకు మెటర్నిటీ లీవ్, పుట్టిన బిడ్డకు జ్వరం గిరవని అర్థం లేని లీవ్. ఈ మంత్ ఎన్నిసార్లు లేట్గా వచ్చావు? సార్ సార్ సార్, ఇక మీద నేను లేట్. మీరంతా ఎందుకమ్మా ఉద్యోగాలకు వస్తారు? ఎందుకు వస్తారు? టోటల్ గా లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండొచ్చుగా. దేశంలో ఎందరో మగాళ్ళు చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఉన్నారో తెలుసా? పోనీలే, ఆడవాళ్ళని మీకు ఉద్యోగాలు ఇస్తే మీ వల్ల ఈ ఆఫీస్కి నష్టం, ఈ దేశానికి నష్టం. కొడుకు ఒంట్లో బాలేదని 2 సార్లు ఈ మంత్లో లీవ్ పెట్టావు, నాకు తెలుసు.
నిర్వాహకులు వెలుగునీడల తెర మూసివేశారు. ఇకంతే సంగతులు. సి సుబ్బలక్ష్మి, ఇల్లంటే ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు నాకు మాత్రం ప్రాబ్లమ్స్ లేవా ఏంటి? ఇప్పుడు నీకున్న ప్రాబ్లం లాగే నాకు ఓ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నీ కొడుకు జ్వరం లాగా ఆఫీస్కు బయలుదేరే ముందు నా వైఫ్కి తలనొప్పి. నే టైంకి రాలేదా? అలాగే నువ్వు టైంకి రావాలి. ఇంతకీ నీ కొడుకు ఏం జ్వరం అంట? థ్రోట్ ఇన్ఫెక్షన్ అని డాక్టర్ చెప్పారు. థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే అది ప్రైమరీ కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. నెగ్లెక్ట్ చేస్తే టాన్సిల్స్ ఇక్కడ మా వస్తాయి. అబ్బాయికి సార్ ఈ రోజు అబ్బాయికి వస్తే రేపు అమ్మకి రావచ్చు కదా. కష్టం డైలీ లేట్ గా వస్తే కష్టాలు తీరిపోతాయా? ఫుల్ ఎంత కష్టం వచ్చినా కురాన్ని బాగా చూసుకోవాలి. నీకేం కావాలో చెప్పు, నేను నీకు. ఏ పాపమా, ఇక్కడేం చేస్తున్నావు? కడుగుతున్నానండి. ఎన్ని గంటలకి? 9:45 కా? సో యూఆర్ ఆల్సో లేట్. ఒక పని చేయి, డైలీ నీకు వీలున్నప్పుడు వచ్చి క్లీన్ చేసి తర్వాత ఫోన్ చేయి, అప్పుడు బయలుదేరొస్తా. ఓకే? సరేనయ్యా. ఏంటి సరే ఎగతాళిగా ఉందా? శ్రీ సుబ్బలక్ష్మి, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి లేట్ గా వస్తే ఏం చేస్తారో నాకే తెలియదు. పో, యు కెన్ గో. పాపమ్మా, ఇట్రా. ఏంటిది? ఏలు. మురికి. తుడు, బాగా తుడు. పాపమ్మా, ఏంట్రా వీడిలా నస పెడుతున్నాడని నీకు అనిపించదు? లేదు అనిపించాలి. చూడు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే మన ఆఫీస్ సక్రమంగా సాగాలంటే మేనేజర్ గా నా డ్యూటీ నేను చేసినట్టుగా స్వీపర్ గా నువ్వు నీ డ్యూటీ చేయాలి. ఏంట్రా వీడు నువ్వు నేను విడదీసి మాట్లాడుతున్నాడు అనుకోకు. ఇప్పుడు నువ్వు చేసే పని నేను చేయడం కుదరదు, అలాగే నే చేసే పని నువ్వు చేయడం కుదరదు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, నా స్థానంలో ఉండి చూస్తేనే నా కష్టం ఏమిటో నీకు తెలుస్తుంది. కాఫీ, నైస్ స్ట్రాంగ్ కాఫీ. ఎస్ సార్. పాపమా, ఇక మీదట ఆఫీస్కి లేట్గా రావద్దు. కావాలంటే లేట్గా వెళ్ళు. హలో, జీకే మన్మథరావు. ఐఎమ్ మిసెస్ మన్మథరావు హియర్. ఏం పారు, ఫోన్? ఆఫీస్ లో అడుగు పెట్టగానే బిజీ అయ్యారా? బిజీ ఏం కాదు పారు, కొత్తగా 4-5 ఆర్డర్స్ వచ్చాయి. వాటి మీద కొంచెం వర్కౌట్ చేయాలి. అలాగా, ఒక నిమిషం. జానకి, నార్వే నుంచి లేటెస్ట్ ఆర్డర్ ఒకటి వచ్చింది కదా, అది ఇదా లేక ఇదా అని కొంచెం నెంబర్ చూసి కరెక్ట్ గా చెప్పు. ఏం పారు? ఇన్విటేషన్ లో రిసెప్షన్ ఏ హోటల్లోనూ చూసారా? అవును, ఈరోజు సాయంత్రం కదా. ఆ కార్డు ఇక్కడే ఎక్కడో పెట్టాను. కొంచెం ఉండిపారు, చూసి చెప్తా. సారీ, నువ్వు చూడు. ఇంతకీ దొరికిందా? లేదు, ఇక్కడే కళ్ళ ముందే ఉంది, కానీ చేతికి చిక్కడం లేదు. సరిపోనండి, లంచ్ టైంలో అన్ని నిదానంగా తెరిచి చూడండి. కాదు పారు, నేను చూసి చెప్తా. లైన్ లో ఉండు. ఇక్కడే ఎక్కడో ఓ ఇరుకులో. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇన్విటేషన్ ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ. దొరికింది పారు. జనకి, దస్పల్లాలో ఈరోజు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది. 500 రూపాయల్లో మంచి గిఫ్ట్ కొని తీసుకురా. యు గాట్ ఎ గుడ్ టేస్ట్. కొంచెం మాధవిని పంపించు. మాధవి, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇన్విటేషన్ టేబుల్ మీద పెట్టుకుని వెతుకుతున్నట. శనిగాడు, వెరీ గుడ్ టేస్ట్ అట. రాస్కల్. సార్, సుబ్బలక్ష్మి నా గురించి నీతో ఏమైనా చెప్పిందా? నాకేం చెప్పలేదే. యూ కెన్ గో నౌ. సార్, ఇది ఇదంతా తర్వాత చూస్తాను. ఈ రోజు ఈవినింగ్ మీ ప్రోగ్రామ్ ఏమిటి సార్? ఏ, నాకేం ప్రోగ్రామ్ లేదు సార్. చెప్తానా? సార్, వెళ్ళి పని చూసుకో.
ఈ చైర్ ఇంకా రిపేర్ చేయలేదా? అప్పుడే రిపేర్ చేయించేసాం సార్. చేసిన లక్షణమా ఇది? వేరే కొత్త చైర్ కొత్తది ఎందుకు? ఈ చైరే రిపేర్ చేయించు. సార్. డూ వాట్ ఐ సే. అవుట్.